హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు కొంచెం బయట మరీ దగ్గర బంధువుల్లో ఒక పెళ్ళి ఉండింది. పెళ్ళికి వెళ్ళి రావాల్సిన పరిస్థితి తప్పలేదు. సాధారణంగా అట్లాంటివి పెట్టుకోను నేను, కానీ తప్పలేదు. మరి దగ్గర బంధువులు పెళ్ళికి వెళ్ళి డ్రెస్సు కూడా తీయకుండా సమయం చాలదని ఇలాగే మీకు కీ చెప్పడానికి నేను సిద్ధమయ్యాను. మరి ఈరోజు ఎగ్జామ్ రాశారు. దాని వెనుకున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు. అయితే మరి ఈరోజు ఏపీ హిస్టరీ మ్యాక్సిమం డైరెక్ట్ ప్రశ్నలు అడిగారు. ఇది పాయింట్ నెంబర్ 1 పెట్టుకోండి. మ్యాక్సిమం డైరెక్ట్ ప్రశ్నలు అడిగారు. నెంబర్ 2, ఈ ప్రశ్నల్లో తికమక చేశారు. చాలామంది బాగా ఆన్సర్లు చేశామంటున్నారు, కానీ అలాగని మిమ్మల్ని భయపెట్టట్లేదు. కానీ ప్రశ్నలు తికమక అవ్వడం వల్ల కన్ఫ్యూజన్కి గురి చేయడం, చిన్న ప్రశ్నలే లైటే, ఈ కన్ఫ్యూజన్కి గురి చేయడం వల్ల టైం ఎక్కువ తినేస్తుంది. మెయిన్ మేము పెట్టేశాం అని చెప్పేవాళ్ళకి నేనేం చేయలేను, కానీ బట్ కొంచెం తరచి చూస్తే పేపరు ఒక రకంగా అబోవ్ యావరేజ్ ఉంది. అంతే, యావరేజ్ కన్నా అబోవ్ యావరేజ్ ఉంది. ఎక్కువ డైరెక్ట్ బిట్లు కనబడేటప్పటికీ మన వాళ్ళు ఆన్సర్లు పెట్టామన్న సంతోషం మన వాళ్ళలో ఎక్కువగా ఉంది. ఎక్కువ డైరెక్ట్ బిట్లు, ఎక్కువ డైరెక్ట్ బిట్స్ వచ్చాయి. ఇక కొన్ని బిట్లు అసర్టేషన్ అండ్ రీజనింగ్ వచ్చాయి. అసర్టేషన్ అండ్ రీజనింగ్ కొన్ని బిట్లు వచ్చాయి. ఏ నిజం, బి నిజం, సి నిజం. మీకు మనం 3వ టెస్ట్ పెట్టుకున్నాం. ఆ 3వ టెస్ట్ మనం పిల్లలందరికీ ఫ్రీగా ఇచ్చాం. ఫ్రీ అన్నమాట ఎందుకు వాడారంటే అందరూ చూసుంటారని, అంతే తప్ప ఫ్రీలో ఇంకో ఫ్రీ ఉందని అనుకోబాకండి. అందులో ఈ టైప్లోనే నేను ఇచ్చాను క్వశ్చన్ పేపరు. అందరు ఇలాగే చెబుతారులేవా అని మీరు అనొచ్చు, కానీ అది ఉంది, చూడండి ఒకసారి. సరే, అంటే అందులో వచ్చాయని కాదు, ఆ మోడల్, ఆ మెథడ్. ఇక మూడోది ఏమొచ్చిందంటే మ్యాచింగ్స్. వారు వరుసగా ఇచ్చాడు మ్యాచింగ్స్. మరి ఏదో మొత్తానికి ఒకటి చూశాను నేను, ఇది సెక్షన్ కనపడతలా, ఇది మరి ఏ అనుకుంటా మ్యాచింగ్లు వరుసగా మ్యాచింగ్స్ వచ్చాయి. ఈ మ్యాచింగ్స్లో అక్కడక్కడ కన్ఫ్యూజ్ చేశాడు, కానీ అన్నీ కాదు. డేట్స్ అడిగాడు. అయితే ఈ డేట్స్ నాన్న, ఈ డేట్స్ రా చిన్నులు, కొన్ని చోట్ల తప్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోడప్పకొండ సంఘటన, తెనాలి బాంబు కేసు, కాకినాడ దుమ్మి కేసు, బిపిన్ పర్యటన, ఇవి నెలలు తప్పులు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇయర్లు తప్పులు ఉన్నాయి. కొంచెం నాకు దొరికిపోయాడు. కనీసం మొత్తం ఒక 6, 7, 8 వరకు అసలు క్వశ్చన్ ఫ్రేమింగే తప్పు, బిట్లే తప్పు ఉన్నాయి, ఓ మాట చెప్పాలంటే. తరువాత ఇంకోటి ఏంటంటే, ఇందులో ఏపీ హిస్టరీలో ఏమంటాం దాన్ని మనం, నెగిటివ్ మార్క్ అప్రోచ్కి భయపడే క్వశ్చన్లు లేవు. నెగిటివ్ మార్క్ అప్రోచ్కి భయపడే క్వశ్చన్లు ఏపీ హిస్టరీలో లేవు. గట్టిగా ఉంటే మొత్తం కలిపి ఒక 7-8 ఉంటాయి, 7 or 8 ఉంటాయి గట్టిగా ఉంటే భయపించే క్వశ్చన్లు. ఆ 7, 8 లేదా 10 అనుకోండి. నేను మీ యాంగిల్లో, మీ వైపు నుంచే నేను చెప్తూ ఉన్నా. నాకేదో తెలుసని చెప్పట్లేదు బాసు, కొంచెం గుర్తుపెట్టుకోండి నాన్న. మీ వైపు నా నుంచే నేను ఈ క్వశ్చన్ పేపర్ని చూస్తూ ఉన్నాను. కాబట్టి ఒక 10 వేసుకోండి. ఒక 10 కొంచెం గట్టిగా భయపెట్టాయి. వాటిని ఏమంటాం దాన్ని మనం, నెగిటివ్ మార్క్ కింద వదిలేసి వచ్చినా పర్వాలేదు, వాడి జోలికి వెళ్ళకుండా పర్వాలేదు. ఈసారి మాత్రం మన పిల్లలు చాలామంది నెగిటివ్ మార్క్ మాత్రం మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చేసి వచ్చారు. ప్రిలిమ్స్ అనుభవం వల్ల చాలా జాగ్రత్తగా నెగిటివ్ మార్క్ అప్రోచ్ చేసుకొచ్చారు. కాబట్టి ఈ 75 మార్కులు ఏపీ హిస్టరీలో నెగిటివ్ ఎఫెక్ట్ అంత ఉండకపోవచ్చు, కానీ క్వశ్చన్లు మ్యాక్సిమం పెట్టేవి వచ్చినాయి కాబట్టి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, కొన్ని సిల్లీ క్వశ్చన్లు, అంతకన్నా మించి కామెడీ క్వశ్చన్లు,
అని అనొచ్చు మనం. సిల్లీ క్వశ్చన్లు, కామెడీ క్వశ్చన్లు అని అనొచ్చు మనం. వాటిల్లో ఎక్కడో రాసుకున్నా ఒకటి. 9వ ప్రశ్న. 9వ ప్రశ్న ఎంత వెరైటీ అంటే 9వ ప్రశ్న 9th వన్. 9వ ప్రశ్న ఏంటంటే ఈ క్రింది వాణిలో శాతవాహనం గురించి నిజం కాని ప్రకటన ఏదని వారి కాకతీయులతో వైవాహిక బంధం ఉంది. అసలు క్వశ్చన్ పేపర్ ఇచ్చానికి బుర్ర ఉందా? అసలు బుర్ర ఏమన్నా ఉందా? ఇట్లా ఇచ్చేది క్వశ్చన్ పేపరు? కాకతీయులేడా శాతవాహనులేడా? ఈ క్రింది ప్రకటనలలో శాతవాహనులను గూర్చి నిజం కాని ప్రకటన ఏది? కాకతీయులతో వైవాహిక సంబంధం ఉంది, నిజం కాదు. అయినా ఎక్కడ కాకతీయులు? 450 ఏళ్ళు క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని పరిపాలిస్తే శాతవాహనులు, 1000 నుంచి 1300 మధ్య కాకతీయులు పాలిస్తే ఏడీలో వైవాహిక సంబంధాలు ఉంటాయా? ఇదేమైనా పూర్వజన్మల సుకృతమా, పూర్వజన్మల సంబంధమా? ఇలా నా ప్రశ్న అడిగేది. ఇదే నా పద్ధతి, ప్రశ్న అడిగే పద్ధతి. ఇలాంటి జిమ్మికులు చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా వెరైటీలు ఉన్నాయి ఇందులో, ఈ క్వశ్చన్ పేపర్లో. ఎందుకో ఒక ప్రొఫెషనల్గా ఈ క్వశ్చన్ పేపర్ లేదు, ప్రొఫెషనల్గా ఏం లేదు. అలాగని ఏం చేస్తాం మనం, కన్ఫ్యూజన్కి గురి చేస్తాయి క్వశ్చన్లు. ఆ కన్ఫ్యూజన్లో టైం పట్టేస్తుంది. ఒక 7-8 ఉన్నాయి గట్టిగా. అవి వదిలేసి వచ్చి ఉండొచ్చు మన వాళ్ళు, సీరియస్ ఆస్పిరెంట్స్. ఎందుకు వీటి జోలికి వెళ్తే మళ్ళీ మనం బాకీ పడతామని. అలా ఈసారి క్వశ్చన్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ప్రశ్న ఎత్తుకోవడమే ప్రీ హిస్టరీ ఎత్తుకుంటాడని మనందరికీ తెలుసు కాబట్టి ఓకే. క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షసి గుళ్ళ గురించి సరికాందేది? అత్యధిక ఆంథ్రోమోర్ఫిక్ శ్మశాన వాటికలు ఎక్కడున్నాయి? తిరుపతిలో ఉన్నాయి. అంటే ఒక బోర్లించిన ఆకారంలో ఉండే ఈ యొక్క శవపేటికలు. శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి. సోర్కఫోగస్ మట్టి శవపేటికలు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాల్లో ఉన్నాయి. కృష్ణా మరియు చిత్తూరు జిల్లాల్లో డోల్మెన్ శవపేటికలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి నేను మన బుక్కులో శిస్తులు అన్న చోట ఒక్క విశాఖపట్నంలో మాత్రం శిస్తులు లేవు, ఇది బాగా గుర్తుంచుకోండి అని రాశా. కరెక్ట్గా ఇక్కడ సరికాని దాంట్లో శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయట. నేనేం రాశాను? ఒక్క విశాఖపట్నంలో మాత్రం శిస్తులు లేవు అంటే చూడండి డైరెక్ట్. ఇంకోటి సోర్కఫోగస్లు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. సోర్కఫోగస్లు ఇదిగో మట్టి శవపేటికల్లో అస్థికలు కానీ మృతదేహాలు కానీ ఉంచి పాతిపెట్టే సమాధులు. ఈ మట్టి శవపేటికలకి కాళ్ళు కూడా ఉంటాయి, అంటే జంతువుల కాళ్ళ ఆకారం. అంటే మన మచ్చిక చేసిన వివిధ జంతువుల ఆకారాల్లో మట్టి శవపేటికలు తయారవుతాయి. ఉదాహరణ కడప జిల్లా శంఖవరంలో గొర్రె ఆకార పెట్టెలో మనిషి మృతదేహం ఉంది. ఇలాంటి సోర్కఫోగస్లు చిత్తూరు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. అక్కడ చూడండి, చిత్తూరు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. సేమ్ లైను. అంటే ఇందులో తీసాడని నేను బెళ్ళ పెత్తలాయడా అడిగిన దానికి మన బుక్ సమాధానం చెప్పింది అది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, డోల్మెన్ శవపేటికలు ఎక్కువగా కృష్ణా మరియు చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి డోల్మెన్లు లాస్ట్లో, ఈ డోల్మెన్లు గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మన బుక్కు ఒక 55 వరకు ఆన్సర్లు చేయగలిగింది. నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఒక 55 ఆన్సర్లు చేయగలిగింది. ఒక 10 మ్యాక్సిమం అందల, ఒక రకంగా మనం చెప్పాలంటే అందల నిజాయితీగా మనం ఒప్పుకోవాలి. ఒక 10. అందువల్లే ఆ 10ని ఏం చేయాలంటున్నాను నేను, ఆ 10 ఏంటి, నెగిటివ్ మార్క్ అప్రోచ్ అప్లై చేసి వదిలేసి వచ్చేసారు మనోళ్ళు. భేషుగా ఒక మంచి పని చేశారు. ఆ తర్వాత రెండవ ప్రశ్న చూడండి, గుణాఢ్యుడి బృహత్ కథకు సంబంధించి గాథా సప్తశతి అనే కవితా సంకలనం ప్రధానంగా ప్రేమ, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ లవ్. నిజమే, గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్ కథ రాయలేదుగా. గుణాఢ్యుడు బృహత్ కథని సంస్కృతంలో రాయలేదు. గుణాఢ్యుడు బృహత్ కథని మహారాష్ట్ర ప్రాకృతంలో రాశాడు, పైశాచిక ప్రాకృతంలో రాశాడు. కాబట్టి ఇది కూడా ఉంది. ఈయన చూపించడం స్టార్ట్ చేస్తే మనకు టైం బాగా తినేసింది. అందువల్ల నేను ఈ పేజీ నెంబర్ రాశా. ఇది పేజీ నెంబర్ 47 మన బుక్లో. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, విజయపురి ఇక్ష్వాకులను గురించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది? మూడో దానికి 2, విజయపురి ఇక్ష్వాకుల వారి శాసనాలలో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి అని చెప్పుకున్నారు అనేది తప్పు. 2 దీనికి మూడో దానికి ఆన్సరు. పురాణాలు ఇక్ష్వాకులను శ్రీపర్వతీలు అంటున్నాయి, నిజమే. విజయపురి ఇక్ష్వాకులకు ఉజ్జయిని, శక, పశ్చిమ క్షాత్రపులతో వివాహ సంబంధాలు ఉన్నాయనేది నిజం.
వీరపురుషోత్తుడు కూడా అక్కడ చేసుకున్నాడు కదా వాళ్ళతో. వీరపురుషోత్తుని కాలంలో ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం, ఇది కరెక్టే. కాకపోతే విజయపురి ఇక్ష్వాకుల వారి శాసనాల్లో అయోధ్య ఇక్ష్వాకులు అని లేదు, మన రచనల్లో, మన చరిత్రకాల రచనల్లో ఉంది. తర్వాత 4వ ప్రశ్న వచ్చి జనాశ్రయ, కవి జనాశ్రయ ఎవరు అనేది మనకి ఇదొకటి చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఇది ఆన్సర్ వచ్చేసి 4 మాధవర్మ. నేను ముందు చెప్పాను సార్, మొదటి మాధవర్మ, రెండో మాధవర్మ, మూడో మాధవర్మ ఇలా అడిగినప్పుడు ఏది పెట్టాలి సార్ మేము అని చెప్పి. ఆన్సర్ వచ్చి మాధవర్మనే అంటాడు, మిగతా వాళ్ళ జోలికి వెళ్ళాడు, ఎన్ని అయినా మాధవర్మే అంటాడు అని మీకు నేను చెప్పడం జరిగింది. కాబట్టి మాధవర్మ ఆన్సర్. ఇక్కడ వచ్చి 4 జనాశ్రయ ఎవరి దాంట్లో, విష్ణు కొండెనల్లో. తర్వాత విజయవాడలోని నడుంబి బసది అనే జైనాలయాన్ని మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్ట మహిషి అంటే కుబ్జ విష్ణువర్ధనుడి భార్య. ఇది మన బుక్లో ఉంది, అన్ని బుక్లో ఉంటాయి. రాజధానిని ఇదొక్కటి చూడాలి, నాకు టైం లేకుండింది, చూసి చెబుతా. ఆ తర్వాత ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ వచ్చి 5 చెప్పాం కదా, 6 చూడాలి. 7 దానికి 4 శాతవాహన అంతర్యుగంలో రోమ్తో వాణిజ్యం వరదిల్లింది. ఆ తర్వాత శాతవాహనుల తర్వాత ఏ రాజు కూడా నౌకాముద్ర నాణ్యాలు ముద్రించలేదు. ఇది ఎన్నో ప్రశ్న, 7వ ప్రశ్న. 7వ ప్రశ్నకి ఆన్సరు ఏ తప్పు. శాతవాహన అంతర్యుగంలో రోమ్తో విపరీతంగా వర్తక వ్యాపారాలు జరగల, ఒక శాతవాహనులతోనే జరిగినాయి, శాతవాహనుల పీరియడ్లోనే. శాతవాహనుల తర్వాత ఏ రాజు కూడా నౌకా వాటిని ముద్రించలేదు. తప్పు. ముద్రించారు కొంతమంది రాజులు అప్ టు కాకతీయుల వరకు నౌకా గుర్తులో కలిగినవి ముద్రించడం జరిగింది. ఆ తరువాత క్రింది ప్రకటనలో ఏది తప్పు. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 8 అయింది కదా, 5, 6, 7, 8, 9. క్వశ్చన్ నెంబర్ 8. 8లో ఆన్సర్ వచ్చి 3 ఏ మాత్రమే. ఏది తప్పు. పాతరాతి యుగపు బిల్లసుర్గం గుహలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి అనేది యాక్చువల్లీ తప్పు, మిగతా 3 కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏ మాత్రమే. తర్వాత మచ్చుకి ఈ 9వ క్వశ్చన్ మీకు చెప్పాను కదా, కాకతీయులతో వైవాహిక సంబంధం శాతవాహనులకు ఉందని. చాలా ఒక రకంగా చెప్పాలంటే గొప్ప బిట్టు, ఇది మామూలు బిట్టు కూడా కాదు. ఆ తదుపరి 11వ ప్రశ్న చూడండి. ఈ క్రింది ప్రకటనలో సరికానిది. శక్తివర్మ మొదటి రాజరాజ చోళుని కుమార్తె కుందవని పెళ్లి చేసుకున్నాడు, తప్పు. రాజరాజ నరేంద్రుడు మొదటి రాజేంద్ర చోళుని కూతురుని పెళ్లి చేసుకున్నాడు, నిజం. రాజేంద్ర చాళుక్యుడు 2 రాజేంద్ర చోళులు కుమార్తె మధురాంతకిని వివాహం చేసుకున్నాడు అన్నది నిజం. కాబట్టి ఇక్కడ చూడండి 11వ దానికి సరికానిది కాబట్టి 1 మాత్రమే సరికానిది. ఇలా ఈరోజు ఒక 11 క్వశ్చన్లు చెప్పాను. మిగతా అవన్నీ నేను మీకు వీలు వెంబడి అన్నీ క్లియర్ చేస్తాను. రాశాను కానీ కొంచెం టైం లేదు. టైం ఉండింది యాక్చువల్లీ, చుట్టాలు వచ్చి ఉన్నారు ఇంటి నిండా. సరే, నేను ఎట్టన్నా కానీ తెల్లారుజాము రేపు సాయంత్రానికో A to Z మొత్తం కూడా నేను మీకు చెప్పి పూర్తి చేస్తాను. అయితే 1 మాత్రం నిజం నాన్న. ఆ 1 నిజం ఏంటంటే, ఈ క్వశ్చన్ పేపర్లో 70 పెట్టొచ్చు స్కోరింగ్ పేపర్ అని నేను మీకు చెప్పడం జరిగింది. 70 పెట్టొచ్చు స్కోరింగ్ పేపర్ అని మీకు చెప్పడం జరిగింది. నా సంతోషం ఏంటంటే మనోళ్ళు 72 కూడా పెట్టొచ్చారు. ఒకళ్ళు అన్నారు ఫస్ట్ పేపర్లో 140 కొట్టాలి అని, అంటే ఎగతాళి చేశారు కామెంట్లో. చేస్తారు, ఇష్టం వచ్చినట్టు, ఏం చేద్దాం. కామెంట్లో చేశారు 140 వస్తే అయిందని. ఇప్పుడు ఈ పేపర్లో కనీసం 130 రాకపోతే ఫస్ట్ పేపర్లో, సెకండ్ పేపర్లో ఎకానమీ కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి మీకు ఇబ్బంది అయింది. రెండోది కూడా నేను సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అప్పుడప్పుడు చెబుతూ పాఠం చెప్పాలండి, నాకు రాదు. చెబుతూ ఫస్ట్ టాపిక్ వదిలేసిన మిగతా 4 టాపిక్లు పర్యావరణం బేస్ ఉన్నాయి నాన్న, పర్యావరణం చూసుకోండి నేను ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి దయచేసి కొంచెం వీలు వెంబడి నాకు దొరికినప్పుడు మిగతాయి కూడా నేను మీకు చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇదిగో మన బైబిల్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఈ బైబిల్, ఖురాను, భగవద్గీత, ఈ 3 నుంచే మనకు ప్రశ్నలు ఎక్కువగా వాళ్ళు అడిగిన దానికి మన ఈ బుక్ ఆన్సర్ చేయడం జరిగింది. పిల్లలు చెప్పే మాట నేను చెప్పే మాట కాదు. బట్ అయినా మిగతా ప్రశ్నలకి నేను మీకు రేపు మొత్తం చేసి రేపు ఇంచుమించు మొత్తం చేసి మీకు వీడియో పెడతాను. దాన్ని బట్టి వద్దురు.
మిగతా ఎన్ని కీలు వచ్చినా మనకి ఫైనల్ అని అనుకోండి. కారణం ఏంటంటే మీకు తెలుసు. సరే, మరి ఉండనా నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని కొంచెం జాగ్రత్తగా ఏమంటాం దాన్ని మనం ఈ ఆన్సర్లు చేసి వచ్చారు ఈసారి. చాలా సంతోషం. పర్టికులర్గా నెగిటివ్ మార్కుని చాలా బాగా మేనేజ్మెంట్ చేశారు మన వాళ్ళు. చాలా సంతోషం. ఓకేనా నాన్న? మళ్ళీ మనం కలుసుకొని ఈసారి క్వశ్చన్లన్నీ 11 వరకు చెప్పుకున్నాం కదా, మిగతా క్వశ్చన్లన్నీ మనం ఈసారి పూర్తి చేసుకుందాం. బోర్డు మీద పెట్టుకొని పూర్తి చేసుకుందాం. ఏం లేదు, ఇంటి నిండా చుట్టాలు వచ్చున్నారు, అందుకోసం కుదరట్లా. ఏమనుకోకండి, చేస్తాను. ఉన్నాయి రాసి అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. మధ్యాహ్నం పొద్దునుంచి అదే పని. మధ్యాహ్నం క్వశ్చన్ పేపర్ పెట్టారు, రాసి వచ్చిన తర్వాత పిల్లలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చెప్పడమే తరువాయి, బట్ మేము మళ్ళీ చెప్తాను. సరేనా? కొంచెం ఏమంటాం, కొంచెం కన్ఫ్యూజన్గా ఇచ్చాడు అక్కడక్కడ. దాన్ని కూడా మనం సెట్ చేసి క్లారిటీ ఇస్తాను. ఉంటాను నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని నాన్న. ఉంటాను నాన్న.